హలో ఫ్రెండ్స్, మేము అన్నపూర్ణ గారికి వీరాభిమానులం. లాస్ట్ టైం ఒక వీడియో పెడితే మా అక్క తన సుంకర్ జాతి ఫ్రెండ్స్తో కలిసి మొత్తం తీసేపించింది. దానికి రెస్పాన్స్ ఇది. దాంట్లో ఏంటంటే మేము అబ్యూస్ చేసామంట అక్కని. నాకు తెలిసి నేను ఒక్క బూత్ కూడా వాడలేదు. కాకపోతే ఈ వీడియో మాత్రం కంప్లీట్గా బూతులతోనే వాడుతున్నా. నాకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదని కాదు, ముందే చెప్తున్నా. నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కాకపోతే ఈ అక్కకైతే నేను రెస్పెక్ట్ ఇవ్వను, ఎవరు ఏమనుకున్నా సరే. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్. నా పేరు అన్నపూర్ణ సుంకర. ఇవాళ నేను ఎప్పటి నుంచో నన్ను ఇబ్బంది పెడుతున్న ఒక ప్రశ్న గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా దర్శకులు హీరోకి తప్ప ఎవ్వరికి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఒక మర్యాదకరమైన స్థానం, ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక మర్యాద ఎందుకు ఇవ్వట్లేదే? నీకు సినిమాలో కావాలన్నా, రియాలిటీలో కావాలన్నా మర్యాద? ఫ్లాంతరఫ్ అక్కడి సిగ్గు లేదా మాట చెప్పడానికి? ఎవరన్నా లేడీస్ మమ్మల్ని బస్సులో సీట్లు అడిగితే మేము ఇవ్వట్లేదా? మా మమ్మీ వాళ్ళకి మేము హెల్ప్ చేయట్లేదా? కింద ఎవరన్నా ఆంటీ వాళ్ళు కరెంటు బిల్లు అవన్నీ కట్టరమంటే కట్టరావట్లేదు. దాని రెస్పెక్ట్ అన్నావా? బంక్ అంటావా? అంటే నీకు సినిమాలు ఉంటేనే రెస్పెక్టా? దొమ్మరుదానా? తెలుగు ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. వేరే ఇండస్ట్రీలో సమస్యలు లేవని కాదు, అక్కడ ఇంతకన్నా దారుణంగా లేదని కాదు. నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి, మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. బొంగేం కాదు, నీకేముంది తెలుగు సినిమా పరిజ్ఞానం? తెలుగే తత్త అనుకుంటా మాట్లాడుతున్నావు. సిగ్గు లేదనే ఆ మాట చెప్పడానికి? నువ్వేం బాగుపడాలంటే ఇక్కడికి వచ్చి నీకు దమ్ముంటే ఒక సినిమా తీసి చూపియవే. ఇక్కడ ఎన్ని కష్టాలు పడతారో నీకేం తెలుసు? యూఎస్ఏలో ఏసీ రూమ్లో ఉండుకుంటా వీడియోలు తీసుకుంటా సిగ్గులేని మొహం దానా? మొన్న బాహుబలి చూసాం అందరం. అవును చూసాం. అయితే అద్భుతం. అవును అద్భుతం. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. అవును, దాని గురించి నువ్వే ఒక వీడియో పెట్టావుగా, ఆల్ ద బెస్ట్ బాహుబలి టీం అని. మళ్ళీ కాంట్రవర్సీ అయింది. ఫ్లాంతర మోహన్ దానా? కొత్త మైలురాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చిన సినిమా. 40 ఏళ్లుగా ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూ. అయినా నువ్వు పుట్టి ఎన్నేళ్ళు అయింది? నీకు 30 ఏళ్ళు కూడా సరిగ్గుండు. నీకు 40 ఏళ్ళ నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఫాల్తు మోహన్ దానా? అదొస్తే పండగ చేసుకున్నావు. అవునే, పండగ చేసుకున్నావు. అయితే అంత గొప్ప మహాకావ్యం తీసిన రాజమౌళి అసలు హీరోయిన్స్ కి నటించాల్సిన అవసరం ఉందా లేదా అనుకుంటున్న ఈ టైంలో ఏం క్వశ్చన్ అది? నీకు తెలుగు అర్థం కాదా, లేకపోతే మాట్లాడానికి సరిగ్గా లేదా? అంటే ఇదేమన్నా స్క్రిప్టెడ్ వర్క్? ఫాల్తు మోహన్ దానే హీరోయిన్లో నటించకపోతే ఇంకా ప్రతి ఒక్క హీరోయిన్ గ్లామర్ అయినావే. నువ్వు విజయశాంతి, ప్రతిఘటన, కర్తవ్యం సినిమాలు చూడలేదా? కళ్ళు దొబ్బినాయా నీకు? శివగామి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి రమ్యకృష్ణ అక్కడ నిల్చోబెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడు. ఏ సినిమాలో అవమానించిండే ఇంతకు రాజమౌళి? ఇంతకు నువ్వు తెలుగు సినిమాలు చూస్తావా? లేదంటే బాహుబలి ఒకటి హిట్ అయింది కదా, అందరు వరల్డ్లో దీని గురించి మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడుతున్నావా? దొమ్మరదానా? అది ఎందుకు అవమానం అంటున్నానంటే, ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్ గా ప్రతి అమ్మాయికి అవమానం. ఏం అవమానం అక్క? తమన్నా కూడా ఒక ఆడపిల్లనే కదా, ఆమెకు తెలిసే కదా ఒప్పుకుంది. నువ్వేమైనా సంఘ సంస్కర్తవా? ఏదో ఇంతవరకు ఒక్క సోషల్ యాక్టివిటీ అన్న పాల్గొన్నావా అక్క? నువ్వు బెత్తరదానా? అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు పబ్లిసిటీ కావాలంటే అక్కడ ఏదైనా వీడియో షోలు చేయగాని నువ్వు అనవసరంగా తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ని ఎందుకు తిడుతున్నావే? నీకు తెలివి లేదా? సిగ్గు లేదా? యాక్చువల్లీ అది ఒక్క సినిమాలో కాదు, ప్రతి సినిమాలో. అత్తారింటికి దారిలో 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి? అక్క, అది సినిమా, అది అసలు నిజంగా తగలదా దెబ్బ? అయినా 40 ఏళ్ళ పవన్ కళ్యాణ్ 60 ఏళ్ళ ఎంఎస్ నారాయణ కొట్టిన అని మాట్లాడుతున్నావు కానీ, మరి నువ్వు 40 ఏళ్ళ ఆలీని 20 ఏళ్ళు నువ్వు దున్నపోతా అని తిట్టడం కరెక్టానే? చార్జ్ పెట్టి ఎందుకు కొడతారు? మళ్ళీ చెప్తున్నా, అది సినిమా, నిజంగా దెబ్బలు తాకవు. వాళ్ళని కొడితే మీరేం సమాధానం చెప్తారు? సినిమా చూసి ఇన్స్పైర్ అయితే ఏం చేస్తారు? అక్క, ఇన్స్పైర్ అంటున్నావు కానీ నువ్వు మొన్ననే ట్వీట్ పెట్టినావు, శ్రీమంతుడు సినిమా చూసిన అది ఇదని. మరి ఆ సినిమా ఇన్స్పైర్ చూసి నువ్వు విలేజ్ దత్తత తీసుకోరాదు. అయినా సినిమాలు చూసి ఎవ్వడు ఇన్స్పైర్ కాదక్క, అది పాతకాలం పోయింది. అది నీ లెక్క ప్రకారం అయితే, నువ్వు చెప్తున్న ప్రకారం అయితే బిజినెస్ మ్యాన్ సినిమా చూసి గల్లీకో సూర్యాబాయి, ఠాగూర్ సినిమా చూసి నిమిషానికి ఆర్గనైజేషన్ పుట్టుక కదా. ఏవక్క, ఏం కళ్ళు దొబ్బినాయా నీకు? ఏం రియాలిటీకి సినిమా తేడా తెలియదా? నీకు పాపులారిటీ అక్క, నీకు పబ్లిసిటీ పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కసారి ఇండియా రా, చూపిస్తాను నీకు పాపులారిటీ అంటే ఏందో. మహేష్ బాబు సమంతతో నీ కలర్ ఎక్కడ, నా కలర్ ఎక్కడ ఎందుకు మాట్లాడతాడు? బెత్తరదా? అది సినిమా అనే, అది అట్లే మాట్లాడతారు. అయినా జనరల్గా మేము బయట ఏమైనా మాట్లాడతాం అమ్మాయిలతో, నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి, అది లాగి పెట్టి కొడుతుంది. అమ్మాయిలు కూడా నువ్వు అనుకున్నంత సాఫ్ట్గా ఏందక్క, మేము అమ్మాయిలకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం. నువ్వు అనవసరంగా కాంట్రవర్షియల్ చేస్తున్నావు. నీకు అసలు తెలివి లేదు, ఏం లేదా? అసలు నువ్వు డిస్గ్రేస్ టు ది ఇండియా చెప్తున్నా. ఎవరికేంది బెత్తరదానా? అయినా సినిమాలు చూసి నీకేంటే లాభం? సినిమాలోనే కాదండి, బయట కమీడియన్ అలీ,
మనిషా దున్నపోతావు. అవును, వాడిని ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎంఎస్ నారాయణ ఏదో క్లాస్ వీకినోగా, నువ్వు మనిషివా దున్నపోతావా పబ్లిసిటీ పిచ్చి డాష్వా? వాడు హాయండి యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు. అక్క, నువ్వు అల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, సుమ నా చెల్లెలు, మీరు ఎందుకండి అలా పబ్లిక్లో అలా చేశారంటే అది ఆడియన్స్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అందుకే అలా చేశానంటాడు. ముందు ఆ వీడియో చూసి మాట్లాడాక తెలియకుండా పిచ్చి కుక్కలా గొర్రెలా చెప్తాడు. హిందూలో ఒక ఆర్టికల్ రాసింది 2 days బ్యాక్, 1 week ago. నువ్వు ముందు తెలుగు నేర్చుకోకుండా ఇంకొక వీడియో చెయ్యి, చెప్తా నీ పని. మనం ఒక సొసైటీగా, ఒక సమాజంగా మనం ఎందుకు స్పందించలేదు? అవంతిక తమన్నా క్యారెక్టర్ పేరు బాహుబలి సినిమాలో. అక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాలక్క, నువ్వు ముందు రేప్కి రొమాన్స్కి తేడా తెలుసుకొని మాట్లాడు. అసలు వేస్టే, నువ్వు పనికిరా నాన్న. మనం ఒక సొసైటీగా, ఒక సమాజంగా మనం ఎందుకు స్పందించలేదు? అవంతిక తమన్నా క్యారెక్టర్ పేరు బాహుబలి సినిమాలో. రేప్ అనడం తప్పు కానీ దాన్ని ఉంటాడు వాడు. ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి, ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, వాడు ఫేస్బుక్లో ఆ అమ్మాయి బాగుంది అనుకుని ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఎలా అయినా ఆ అమ్మాయిని చూడాలి, నానా కష్టాలు పడ్డాడు, బస్తాలు మోసాడు, కూలీ పని చేశాడు, డబ్బులు సంపాదించాడు. అక్క బెత్తరదానా ఎగ్జాంపుల్ చెప్పని కన్నా నీకు సిగ్గుండాలని. ఎఫ్బి ఉన్నోనికి ఢిల్లీ ఓనికి పైసలు ఉండవా? ఫాల్తుంది మోహన్ దానా. ఆ అమ్మాయి ఎక్కడుందో నానా కష్టాలు పడితే ఆ అమ్మాయి ఇండియన్ ఆర్మీలో సోల్జర్, తన డ్యూటీకి వెళ్తుంది. అక్క, నీకు ఇంతకు తెలుగు ఉందా అక్క? ఇండియన్ సోల్జర్స్ ఎవరైనా ఒక అమ్మాయి సరే ఎఫ్బీలు ఉందనుకున్నావు, అయినా ఇండియన్ సోల్జర్ గురించి మాట్లాడే అర్హత నీకేముందాక? నువ్వు వీడియోలో ఏదో ఏసీలో పనిచేసే నీకు బార్డర్లో పనిచేసే వాళ్ళని కామెంట్ చేసే అర్హత లేదు, అసలు ఎగ్జాంపుల్గా తీసుకునే హక్కు కూడా లేదు. నువ్వు ముందు ఇండియా వచ్చి ఏదైనా సోషల్ యాక్టివిటీ చేసి అప్పుడు మాట్లాడు, నేను ఒప్పుకుంటా. యూనిఫామ్ వేసుకొని ఇంకా ప్రాబ్లం ఉంది ఆడియన్స్లో, అందుకే వీడియో చేస్తున్నానండి. ఇది ఇద్దరికి రిక్వెస్ట్. ఆడియన్స్గా ఫస్ట్ మనం మారాలి. మనం మారకపోతే వాళ్ళు ఆ సైకిల్లో నుంచి బయటికి రారు. ఏం సైకిల్? అసలు ఎందుకు మారాలక్క మేము? నాకు ఒక్కటి అర్థం కాదు. ఒకవేళ సరే నువ్వు చెప్పినట్లు అసలు విలన్స్ లేకుండా, ఇంతకుముందు చెప్పినావు బ్రహ్మానందం 50 ఏండ్లు, సోనాలి చౌహాన్ 30 ఏండ్లు, రేపు తొక్క తోటకూర అని, నువ్వు చెప్పినట్లు అసలు విలన్స్ లేకుండా సినిమా వస్తే ఎవరు చూస్తాడక్క? అంటే నువ్వు చెప్పే మంచి మాటలు, నీ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోసం ప్రొడ్యూసర్ సినిమాలు చేస్తే ఒక్కొక్కడు ఉరేసుకోపోవాలక్క, డిస్ట్రిబ్యూటర్లు మొత్తం సంకనాగిపోతారు. సో నీ కోసం వాళ్ళ లైఫ్లు మాత్రం నాశనం కావాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళు తీసే విధంగా వాళ్ళు తీస్తారు, మేము చూసే విధంగా మేము చూస్తాం. అయినా ఆడియన్స్లో తప్పే ఉందాక? ఏ అక్క, శంకరాభరణం మేము చూడలేదా? అది హిట్ కాలేదా? మేము చూడకుండానే అది హిట్ అయిందా? చూడక్క, నువ్వు ఈ వీడియో కూడా డిలీట్ చేయించవచ్చు నీ సంకరజాతి ఫ్యాన్స్కి చెప్పి. అయినా మేము బాధపడం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు తెలుగు ఇండస్ట్రీకి సారీ చెప్పేంత వరకు మేము నీ మీద ఫైట్ ఆపం. సిగ్గులేందానా? నువ్వు ముందు ఇండియా రావే, ఇండియా వచ్చి మాట్లాడు, ఏదైనా సోషల్ యాక్టివిటీస్ చేసి అప్పుడు మాట్లాడు. తెలుసాక నువ్వు ఏమంటున్నావు? సరే ఇప్పుడు నీకు ఫ్యాన్స్ ఏమంటారు అంటే, నీ సుంకరజాతి ఫ్యాన్స్ ఆమె టికెట్ కొన్నది, ఆమె క్రిటిసైజ్ చేసే రైట్ ఉందని అంటారు. క్రిటిసైజ్ చేసుకో, సినిమాలను చేసుకో, ఎవడు వద్దన్నాడు? వాళ్ళని ఎందుకు తిడతావే నువ్వు? తెలివి లేదా నీకు? ఓకే, అది కూడా ఓకే, మాకు ఇష్టం లేదు కానీ సరే తెలుగు ఇండస్ట్రీని మొత్తాన్ని ఎందుకంటవి నువ్వు? మా అందరికి పైసలు ఇచ్చి పోషిస్తున్నావు, లేదంటే మా అందరికి డబ్బులకు సినిమా మూవీలకు డబ్బులు ఇస్తున్నావు? అక్క, మాకున్న ఒక్కటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఈ సినిమా అక్క. అసలే మేము బీటెక్, అసలు ఈ అసైన్మెంట్లు ఇవే చాలా చిరాకు వచ్చేసినాయి. ఏదో మా సంతోషానికి యూట్యూబ్లో ఏదో వీడియో చూద్దామంటే అన్నపూర్ణ సుంకర, నువ్వు అన్నపూర్ణ సుంకర, నీ బుద్ధి వంకర. ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయాలనుకుంటే వీ హేట్ అన్నపూర్ణ సుంకర పేజ్ని లైక్ చేయండి. అక్క, ఇంకో వీడియో కూడా చూసినాను, ఇది ఆస్క్ అబౌట్ లాజికల్ ఇండియన్ డాటర్ అనే ఏదో. అక్క, దాంట్లో నువ్వు ఇండియా గురించి ఎంత చీప్గా ఎందుకు మాట్లాడతావు అక్క? అంటే మేము లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? అంటే ఇప్పుడు మేము దుర్గామాత వాళ్ళందరూ విగ్రహాలు పెట్టించాం అక్క, ఏమక్క అది రెస్పెక్ట్ అన్నారా? నువ్వు అసలు నీ థింకింగే తప్పక అక్క. అమెరికాలో రెస్పెక్ట్ ఇచ్చేదానికంటే ఇండియాలో 100% ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అక్క. నువ్వు అమెరికాలో నుండి ఐఫోన్తో వీడియోలు తీసి ఎద్దవనాటకాలు ఏవి పడకు. నీకు దమ్ముంటే ఇండియా వచ్చిర్రా. కటౌట్లు అంటున్నావు కానీ అసలు ఇండియాలో కట్అవుట్లు లేవా లేడీస్కి? అసలు నువ్వు ఏం తెలుసుకోకుండా మాట్లాడక, నీ పబ్లిసిటీ కావాలంటే డాష్ చేయి. కాకపోతే అనవసరంగా ఇండియాని తిట్టే హక్కు నీకు లేదు. నువ్వు ఇండియన్వి కాదా? ఏదో అమెరికా సెటిల్ అయిపోతే పెద్ద తోపులా ఫీల్ అయిపోతున్నావు అక్క. వస్తా, అమెరికా వచ్చిన తర్వాత నీ పని చెప్తా. ఫ్రెండ్స్,
మళ్ళీ చెప్తున్నా, నాకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదని కాదు, ఓన్లీ అక్క అంటే అస్సలు రెస్పెక్ట్ లేదు. అండ్ అక్క ఇంకోటి కూడా చెప్తున్నా, ఏం అక్క మేము రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకున్నావు, ఖుష్బుకు ఎవరక్క గుడి కట్టింది, నువ్వు ఏం తెలుసుకోకుండా ఇంకొక వీడియో చెయ్యక్క, వస్తాను నేను అమెరికా వచ్చైనా, లేదంటే నువ్వే ఇండియారా, ఇక్కడికి వచ్చి ఒక సోషల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేయి, అప్పుడు క్రిటిసైజ్ చేయి, నేను ఒప్పుకుంటా. అంతకు మించి ఇంకొక వీడియో అయినా రిషితేశ్వరి కేసు గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అక్క, ఎక్కడో అక్కడ ఉండి టీవీలో చూసి రిషితేశ్వరి అది ఇది అని మాట్లాడుతున్నావు, ఆమె గురించి ఏం తెలియదాక, ఆమెను దయచేసి వేడర్ రెస్ట్ ఇన్ పీస్ అక్క నువ్వు అండ్ మళ్ళీ ఇంకొకటి అండి, దీని ఫ్యాన్స్, ఈ సుంకర్ జాతి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మీరు ఫేస్ చూపించచ్చు కదా, మేము ముందే చెప్తున్నాం, మాకు దీనిలాగా ఫేస్ చూపించి పబ్లిసిటీ కొట్టేసే ఇంట్రెస్ట్ లేదు, ఓపిక కూడా లేదు, అందుకే మేము ఫేస్ పెట్టట్లేదు. కాకపోతే మీ చెత్త నా కొడుకులు మళ్ళీ వీడియో తీయడానికి తీపిస్తారు నాకు తెలుసు, అయినా మేము ఆపం. ఇది తెలుగు ఇండస్ట్రీకి సారీ చెప్పేంత వరకు వీడియోలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.